బ్రేకింగ్ న్యూస్ రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతి వ్యాప్తితో 12 మంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘోరమైన ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలోని పరండాల్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ బ్రేకులు వేశారు. బ్రేకులు వేయడంతో ట్రైన్ చక్రాల నుంచి పొగ వ్యాపించింది. దీంతో ఆ పొగను చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైల్లో మంటలు వ్యాపించాయని అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. తమకు మంటలు అంటుకుంటాయనే భయంతో అలారం చైన్ను లాగారు. వారిలో 35 నుంచి 40 మంది ట్రైన్ నుంచి కిందకు దూకారు. పట్టాలు దాటుతుండగా అదే టైంలో గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొంది. రైలు ఆగుతుండగా ప్రయాణికులు రెండు వైపుల నుంచి కిందికి దూకారని, వారిలో అవతలి ట్రాక్ వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్ కు విజిబిలిటీ కొంత తక్కువగా ఉందని, బ్రేకులు వేసేందుకు సమయం సరిపోదని రైల్వే వర్గాలు తెలిపాయి. రెండు రైళ్ల లోకో పైలట్లు అన్ని నిబంధనలని పాటించారని, ప్రమాదం జరగకుండా శక్తి మేరకు ప్రయత్నించారని స్పష్టం చేశాయి. చైన్ లాగడంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ ఆగిందన్న విషయాన్ని తెలిసేలా ఫ్లాష్ లైట్ కూడా వేశారని తెలిపాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, పుష్పక్ ఎక్స్ప్రెస్ లో జరిగిన ప్రమాదం చాలా ఘోరం. ప్రాణాలు కాపాడుకుందామని దూకేసిన వారు ప్రాణాలు కోల్పోయారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, ఒక పుకారు వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రధానంగా నిర్ధారణ అయింది. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఈ ప్రమాదం పలువురు కుటుంబాల్లో విషాదం నిలిపిందని ప్రధాని చెప్తారు. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాని పుకారు రావడంతో ట్రైన్ నుంచి దూకి 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. 10 మందికి గాయాలైతే వారిలో 4 పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తుంది. మహేజై పర్దాని స్టేషన్ల మధ్య పరచూర సమీపంలో నిన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లుగా అధికారులు తెలిపారు. మృతుల్లో 9 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నట్లుగా కూడా జల్గావ్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ వెల్లడించారు. వీరిలో 3 నేపాల్ దేశానికి చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నేపాల్ పౌరులతో సహా ఇప్పటి వరకు 6 మృతదేహాలను గుర్తించామని కలెక్టర్ చెప్తూ ఉన్నారు. ఇక పుష్పక్ ఎక్స్ప్రెస్ నుంచి పక్క ట్రాక్ మీదకి దూకేయడంలో అటుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొని ఈ ప్రయాణికులు మృతి చెందారు. అంటే పుష్పక్ ఎక్స్ప్రెస్ లక్నో నుండి ఛత్రపతి శివాజీ టెర్మినల్ కంటే మహారాష్ట్ర వెళ్తుండగా ఇటు కర్ణాటక ఎక్స్ప్రెస్ బెంగళూరు అలాగే న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడుస్తోంది. ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రధానంగా అధికారులు ధృవీకరించారు. ప్రధానంగా ఇక్కడ ప్రమాదానికి గల కారణం పొగ రావడం. ట్రైన్ అనేది ఎక్కువ దూరం ప్రయాణించడం ద్వారా ట్రైన్ వీల్స్ కు అలాగే పట్టాలకు మధ్య జరిగిన రాపిడి వల్ల ఎక్కువగా ఈ పొగ అనేది తరచుగా వస్తూ ఉంటుందంటూ కూడా ఇటు రైల్వే అధికారులు చెప్తున్నారు. దాన్ని గమనించడంలో కొంచెం అవగాహన లోపం వల్ల మంటలు వ్యాపించాయని చెప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి మంటలు రాలేదు, జస్ట్ పొగలు రావడం వల్ల ట్రైన్ చైన్ లాగడం వెంటనే ఈ జనరల్ బోగిలో ఉన్న ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగా ట్రైన్ నుంచి దూకేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లోని జనరల్ బోగి బ్రేకులు పట్టేయడం, దానివల్ల చక్రాలు తిరగక నిప్పు రవ్వలు ఎగిసిపడి పొగలు కూడా వస్తున్నట్లు వదంతులు వ్యాపించడంతో 12 మంది ట్రైన్లోంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు.